జై శ్రీరామ్. మనం ఇప్పుడు జనక్పూర్లో రతన్ సాగర్ మండపం, రతన్ సాగర్ కుండ్ దగ్గర ఉన్నాం. ఇందాక మనం చూసినట్టుగా కుండ్ ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో జనక మహారాజు గారి యొక్క సంపద అంతా కూడా రాజ్య పరిపాలన సమయంలో ఆ యొక్క కుండ్లో దాచిపెట్టేవారిని. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఈ యొక్క రాజుగారి దగ్గరికి వచ్చి ప్రాధేయపడిన ప్రతి ఒక్కరికి సహాయార్థంగా ధర్మ కార్యక్రమాలకు ఆ రత్నాలు దానం చేసేవారని. అదేవిధంగా మనకు రామాయణ ఘట్టంలో అయోధ్య నుండి శ్రీరాముల వారిని వివాహానికి రమ్మని ఆహ్వానించడానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక పురాతనమైనటువంటి యొక్క రథాన్ని వారు భద్రపరిచి ఉన్నారు. ఈ రథంలోనే ఆ అయోధ్య నుండి శ్రీరాముల వారిని తీసుకుని వచ్చి మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రదేశంలో సుమారుగా 6 మాసాల పాటు మనకు రాముల వారు, అదేవిధంగా అయోధ్య నుంచి వచ్చినటువంటి వారి పరివారాన్ని, దశరథ మహారాజు గారి యొక్క వంశాలన్నిటికీ కూడా ఈ కనిపించినటువంటి ప్రదేశంలోనే 6 మాసాలు విడిదిని ఏర్పాటు చేసి వారికి వైభవంగా వారి యొక్క మర్యాదలన్నీ కూడా చూసుకున్న ప్రదేశము. కాబట్టి జనక్పూర్ రాజ్యంలో, జనక్పూర్లో ఖచ్చితంగా ఈ జనక్పూర్ ధామ్లో దర్శించుకోవాల్సినటువంటి యొక్క అతి ముఖ్యమైనటువంటి వాటిల్లో ఈ రతన్ సాగర్ కుండ్, రతన్ సాగర్ మండపం కూడా చాలా విశేషమైనటువంటిది అని చెప్పచ్చు. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఈ యాత్ర చేసినట్టుగా ప్రతి ఒక్కరికి ఇలా ప్రతి ఒక్క ప్లేస్ సంబంధించిన ఇతిహాసాన్ని, వాటి బ్యాక్ అండ్ హిస్టరీని చెప్తూ మెయిన్ టెంపుల్సే కాకుండా హిస్టారికల్ ప్లేసెస్ ఎక్కడైతే మారుమూళ్ళు ఉన్నాయో వాటిని పరిచయం చేస్తూ మన యొక్క హైందవ సంస్కృతి సాంప్రదాయాన్ని ఎలివేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. సో ఇటువంటి మరిన్ని సమాచారాన్ని మీరు ఇంట్లో నుంచి దూరం నుంచి తెలుసుకునే అవకాశాన్ని కూడా పొందడానికి దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కి మీ యొక్క విలువైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో కూడా కామెంట్ చేయండి.